చూసారుగా మేమైతే చికాగో అరోరా టెంపుల్ వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నాము. సో రెడీ అయ్యి స్టార్ట్ అయిపోయాము. వెళ్తున్న దారిలో ఏదో ఎగ్జిబిషన్ టైప్ కిడ్స్ గేమ్స్ లాగా ఉన్నాయి, చూసుకుంటూ వెళ్ళాము. అలా వెళ్ళే దారిలో కొన్ని సెల్ఫీస్ తీసుకున్నాము. వెళ్ళే దారిలో గేట్ పడింది. సో ఆ ట్రైన్ వెళ్ళేదాకా మేము వెయిట్ చేసాము. జయశ్రీ జయవేద అయితే ఫస్ట్ టైం ఎక్సైటెడ్గా యూఎస్లో ట్రైన్ని చూస్తూ ఉన్నారు. వెళ్ళే దారిలో టర్బైన్స్ చూసాము. ఇక్కడ చూస్తే మా జయవేద పడుకొని ఉంది. ఫైనల్గా మేమైతే టెంపుల్కి రీచ్ అయిపోయాము. సో ఇక్కడ ఎంట్రీ అయ్యి లోపలికి వెళ్తూ ఉన్నాము. ఇక్కడ చూస్తే పార్కింగ్ చాలా దూరంలో ఉన్నది. సో కార్ అయితే పార్క్ చేయడానికి వెళ్తున్నాం. ఈరోజు వీకెండ్ కాబట్టి ఇక్కడ చాలా రష్గా కూడా ఉంది. కార్ అయితే పార్క్ చేసుకొని గుడి లోపలికి వెళ్తూ ఉన్నాము. ఇక్కడ స్టార్టింగ్లో అయితే డిఫరెంట్ టైప్ ఆఫ్ వినాయకుని విగ్రహాలు ఉన్నాయి. సో పిల్లలు చూస్తూ ఉన్నారు. ఇక్కడ జయవేద అన్ని అడుగుతూ ఉన్నది వాళ్ళ నాన్నని. గుడి చూస్తే మాత్రం చాలా పెద్దగా ఉంది. ఇక్కడ వినాయకులను చూడగానే చాలా బాగా అనిపించింది. సో అలా చూస్తూనే ఉన్నాము కాసేపు. మెయిన్గా గుడిలోకి ఎంట్రీ అవుతున్నాము. ఫైనల్గా మేమైతే గుడిలోకి ఎంట్రీ అవుతున్నాం. ఎంట్రీ అవ్వగానే జయశ్రీ జయవేద అయితే అన్ని దేవుళ్ళకు ముట్టుకుంటున్నారు. దర్శనం చేసుకోవడానికి అయితే పైకి వెళ్తున్నాము. పైకి అయితే వచ్చేసాము. ఫస్ట్ ధ్వజస్తంభాన్ని దర్శించుకున్నాము. సో అలా ధ్వజస్తంభాన్ని మొక్కుకొని లోపలికైతే వెళ్తున్నాం. ఇప్పుడు వచ్చేది వినాయక చవితి కాబట్టి ముందుగానే ఇక్కడ వినాయకుడిని అలంకరించుకుంటున్నారు. ఇక్కడ వినాయకుని మందిరం చాలా బాగా డెకరేట్ చేస్తున్నారు. చూడగానే చాలా బాగా అనిపించింది. ఇక్కడ వినాయకుడిని దర్శించుకొని అక్కడ నుండి వెళ్ళిపోయాము. మోస్ట్లీ ఇక్కడ అందరు దేవుళ్ళు ఉన్నారు. ఫస్ట్ అయితే మేము వినాయకుడిని దర్శించుకొని నెక్స్ట్ కుమారస్వామిని దర్శించుకున్నాము. ఇక్కడ 2 లైన్స్ అయితే ఉన్నాయి, ఒకటి దర్శనానికి ఇంకొకటి అర్చనకి. ఫస్ట్ మేమైతే దర్శనం లైన్లోకి వెళ్ళాము. బట్ ఇంత దూరం వచ్చాం కదా అర్చన చేయించుకుందామని మళ్ళీ ప్రస్తుతానికైతే మా వాళ్ళు కిందికి వెళ్ళారు. సో అదే గ్యాప్లో మేము శివుణ్ణి
పార్వతిని దర్శించుకున్నాము. సో వాళ్ళైతే టికెట్ తీసుకొని వచ్చారు. మేము అర్చన లైన్లోకి నిలబడి అర్చన చేయించుకోవడానికి వెళ్తున్నాము. అర్చనకైతే వెళ్ళాము. మేము అర్చన చేయించుకోవడానికి ముందుకు వెళ్తున్నాము. సో దేవుడి దగ్గరికి అయితే వెళ్ళాము. దేవుడిని చూడగానే మనసు ప్రశాంతంగా అనిపించింది. అర్చన కంప్లీట్ చేసుకొని వచ్చాక కొన్ని ఫొటోస్ దిగాము. ఫొటోస్ దిగి రిటర్న్ అయ్యాము. వచ్చే దారిలో జయశ్రీ జయవేద అందరు దేవుళ్ళకు మొక్కుతున్నారు. బయటికి వచ్చాము. ఇక్కడ ఫ్లవర్స్ చాలా బాగా అనిపించాయని సో కొన్ని పిక్చర్స్ అయితే దిగాము. ఇక్కడ నేచర్ అయితే చాలా బాగా ఉంది. చూడగానే చాలా ప్రశాంతంగా అనిపించింది. మళ్ళీ కొన్ని ఫ్యామిలీ పిక్చర్స్ దిగాము. గుడి ముందు ఒక చిన్న లేక్ ఉంది. దాంట్లో మేము రెయిన్బోని చూసాము. వచ్చేటప్పుడు అటు సైడ్ వినాయకులను చూసాము. ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఇటు సైడ్ వినాయకులను కవర్ చేసాము. పోనీయరు సో ఇక్కడ మేము అందరం కలిసి ఒక గ్రూప్ పిక్చర్ దిగాము. అలా దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. సో రిటర్న్ అవుతున్నాము. వెళ్ళే దారిలో పటేల్ బ్రదర్స్ ఇండియన్ గ్రాసరీ స్టోర్ ఉంది. సో అక్కడ మాకు కావాల్సిన వెజిటేబుల్స్ తీసుకోవడానికి వెళ్తున్నాం. పటేల్ బ్రదర్స్ అయితే రీచ్ అయిపోయాం. రీచ్ అయ్యాక కార్ పార్కింగ్ చేసుకొని లోపలికైతే ఎంట్రీ అయ్యాము. మాకు కావాల్సిన గ్రాసరీస్ అన్నీ తీసుకొని బిల్ చేయించుకొని మళ్ళీ రిటర్న్ అయ్యాము. బిల్ చేయించుకొని మేమైతే రిటర్న్ అయిపోయాము. లోపలికి వెళ్ళిపోయింది. వెళ్ళే దారిలో జయశ్రీ జయవేద అలసిపోయి పడుకున్నారు. వచ్చే దారిలో సన్సెట్ని చూసి ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోయాం. ఇక్కడైతే విస్కాన్సిన్ ఎంట్రన్స్ అనే బోర్డు ఉంది. ఇక్కడ కొన్ని పిక్స్ దిగాము.